ఊంసా సహకార సంఘం పరిధిలో ఉన్నటువంటి ఊంసా మందర్న కాజపూర్ గ్రామాల నుండి ఈరోజు ఇంత సోయా యొక్క పంట కోతలు ఉన్నప్పటికీ మా పిలుపు మేరకు పెద్ద ఎత్తున వచ్చేసి సంఘ అభివృద్ధికి మా వంతు పాత్ర మేము కూడా పోషిస్తామని ఇంత పెద్ద వచ్చినటువంటి రైతాంగానికి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మరి సంఘము దాదాపు మా పాలకవర్గం కూడా మరి అఫీషియల్గా చివరి సమావేశం అని అనుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మరి మేము చేసినటువంటి అభివృద్ధి వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకొని మేము ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఏదైతే మా యొక్క పాలకవర్గ పీరియడ్ ఉన్నదో ఈ ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా అందరూ డైరెక్టర్ల ఉపాధ్యక్షుల అందరి మద్దతుతోటి ఎప్పటికప్పుడు రైతులకు జవాబుదారుగా ఉండి మా సిబ్బంది కూడా మేము ఏదైతే టార్గెట్ దానికి అనుగుణంగా పనిచేస్తూ వాళ్ళు కూడా అందరి కోఆపరేషన్ తోటి ఈరోజు ఊంసా సహకార సంఘం అనేది చాలా అభివృద్ధిలో పదంలో పనిచేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఏదైతే జనరల్ బాడీ సమావేశంలో మరీ ముఖ్యంగా మా ఊంసా మందన కాజపూర్ గ్రామాల్లో రైతు రుణమాఫీ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎందుకు ఇబ్బంది అంటే చాలా మటుకు వేరే గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ మిగతా మెట్ట పంటలు ఉంటాయి కాబట్టి దానికి కొంత క్రాప్ లోన్ విషయంలో 30,000-40,000 ఎకరానికి ఇస్తారు. కానీ మాకు ఊంసా మందన కాజపూర్ గ్రామాల్లో మొత్తం ఇరిగేటెడ్ బోర్ బావుల మీద మేము చెరుకు పంటలు, అరటి పంటలు, పసుపు పంటలు ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ పండిస్తాం. కాబట్టి ఈ పంటల మీద క్రాప్ లోన్స్ ఏవైతున్నదో ఎకరానికి వచ్చేసి 80,000 నుంచి 70,000 తీసుకున్నాము. అవి తీరా 2.5 నుంచి 3 ఎకరాలు వచ్చేసరికంటే మా లోన్లన్నీ 2 లక్షల పైకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా 3 గ్రామాల సొసైటీ పరిధిలో గ్రామాల తరఫున మా గ్రామాలలో 3 గ్రామాలలో కూడా రుణమాఫీ కొద్దిగా 50% వరకే వచ్చింది. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఇష్యూ కాబట్టి, ఎందుకంటే క్రాప్ లోన్లు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా రుణమాఫీ అనేది తక్కువ రావడం జరిగింది. కాబట్టి కొద్దిగా తొందరగా వీలైనంత త్వరగా మా రైతులందరి కోరిక మేరకు ఏదైతే రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీని తొందరగా క్లియర్ చేసి అలాగే చాలామంది అదొక తీర్మానం చేసినాము. అలాగే రైతాంగం అంతా కూడా సరే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రైతాంగానికి కూడా అర్థమవుతుంది కాబట్టి కనీసం ఏదైతే రైతు బంధు కూడా వచ్చే రబీ పంట కన్నా అందియాలని అదొక తీర్మానం చేయడం జరిగింది. అలాగే కొత్త మెంబర్షిప్ని మరి చాలామంది రైతులు సొసైటీ బయట ఉన్నారు, వాళ్ళు కూడా కొత్త మెంబర్షిప్ ఇచ్చి సంఘాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి అలాగే ఇతర సంఘం యొక్క డెవలప్మెంట్కు రైతాంగం అంతా మంచి పెద్ద మనసుతోటి మేము ఏవైతే లక్ష్యాలు అనుకుంటున్నాం వాటికి అందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించడం జరిగినందుకు ఈ 3 గ్రామాల ప్రజల రైతాంగాలందరి తరపున, మా డైరెక్టర్లందరి తరపున, ఉపాధ్యక్షులందరి తరపున పేరు